ప్రేక్షకులందరికీ నమస్కారాలు. డాక్టర్ ఎంకిరెడ్డిస్ హెల్త్ 360కి స్వాగతం. ప్రతిరోజు నా దగ్గరికి చాలా మంది తల్లిదండ్రులు వస్తూ ఉంటారు. ఈ మాతృమూర్తులు ఏం చెప్తారంటే, మా పిల్లవాడు ఎదుగుదల లేదు, ఆకలి లేదు, ఎత్తు పెరగడం లేదు, బరువు పెరగడం లేదు. వాళ్ళు గంటలు గంటలు తీసినా సార్ నోరు మూస్తాడు కానీ అన్నం తినడం లేదు. దీనికి రెండు రకాలుగా విభజించవచ్చు. ఒకటి ముఖ్యంగా ఐరన్, జింక్ మరియు ఎంజైమ్స్ లోపం వలన వస్తుందా. రెండోది నులి పురుగులు లేదు, సరైన టైంగా ఇవ్వకుండా ఆహారము టైం తప్పినాక తీసుకోవడం వలన. ఇక మూడోది ఎక్కువగా టీవీ చూస్తూ ఉంటారు, ఎక్కువగా మొబైల్ వాడుతూ ఉంటారు, దాంతోపాటు జంక్ ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటారు. అంటే ఎక్కువగా చక్కెర, పులుపు, మసాలా, ఉప్పు ఇవి బ్రెయిన్ ఈజీగా క్యాచ్ చేసి ఆకలి అయ్యే తత్వాన్ని పూర్తిగా తగ్గిస్తుంది. సో పిల్లలు ఎంతసేపు పెట్టినా నోరు మూస్తారు కానీ తెరవరు. దీనికి ఒకటే పరిష్కారం, ఈ జింక్, ఐరన్ సిరపులే కాకుండా తాజా కూరగాయలు, పండ్లను అలవాటు చేయాలా. మరియు నట్స్ రాత్రిపూట నానబెట్టి అది మిల్క్లో కానివ్వండి, లేకపోతే డైరెక్ట్ కానివ్వండి ఇవ్వాలా. ఈ చాక్లెట్స్, జంక్ ఫుడ్స్ను పూర్తిగా తగ్గిస్తే డెఫినెట్గా వాళ్ళకు సరైన టైంలో ఆకలి అవుతూ ఉంటారు. మనకు తెలుసు అమ్మదనం ఎంతో కమ్మదనం. ఆ మాతృమూర్తుల ప్రేమకు మరియు ఈ జంక్ ఫుడ్ తయారవడం వల్ల ఎక్కువగా ఈ పిల్లల్లో ఈ సమస్య చూస్తుంటాం. ఇంకా హోమియోపతి మందులు మనము అబ్రాటినా, సబాడిల్లా, సీనా, చైనా, సైలిసియా, ట్యూబర్కులన్ అనే మందులు డాక్టర్ పర్యవేక్షణలో లక్షణాలను బట్టి మరియు ఏమిటి మూలం, వ్యాధి మూలం బట్టి మందులు ఇవ్వాల్సి ఉంటుంది. నమస్కారాలు.